హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మొన్న నేను బీడ్స్ కలెక్షన్ చేసినప్పుడు చెప్పాను కదా, నేను తయారు చేసిన బీడ్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తానని. నేను హ్యాండ్ మేడ్ బీడ్స్ అయితే ప్రిపేర్ చేసి ఉంచాను. చాలా వరకు అయితే సేల్ అయిపోయి, ప్రస్తుతానికి నాకు కొంచెం టైం సెట్ అవ్వక నేను ప్రిపేర్ చేయటం లేదు. ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రిపేర్ చేసినవి అయితే ఉన్నాయి. బాగా ఆర్డర్స్ వస్తున్నాయి కానీ ఒక్కదాన్నే అయిపోతున్నాయి. ఇంటి పనులు అన్నీ చేసుకోవాలి, ఇక ఈ యూట్యూబ్ వీడియోలన్నీ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ బయట పనులన్నీ ఈ మధ్యన కొంచెం బిజీ ఉండటం వల్ల అవ్వటం లేదు. ఆర్డర్ మీదే అయితే నేను చేస్తాను. నా దగ్గర అయితే అన్ని ఐటమ్ మెటీరియల్ అన్నీ ఉంటున్నాయి. ఆర్డర్ మీద చేస్తాను. కొన్ని అయితే ఈ మధ్య అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను చేసిన ఇప్పటి వరకు వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. కామెంట్ చేయమంటున్నాను కదా, మంచిగా కామెంట్ చేస్తున్నారు, సజెషన్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇంకా ముందు నేను ఎలాంటి వీడియోలు చేయాలో, కుకింగ్ వీడియోస్ ఎలాంటివి పెట్టాలో మీరు సజెషన్ ఇస్తారని అనుకుంటున్నాను. మంచిగా సజెషన్ ఇవ్వండి, కామెంట్స్ అయితే మంచిగా పెట్టండి. మీరు ఇలాగా ఎంకరేజ్ చేస్తుంటే నాకు ఇంకా చేయాలి ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఒక రకమైన ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి కామెంట్స్, ఇంత మంచి ఎంకరేజ్మెంట్ వస్తుందని అయితే నేను అనుకోలేదు. చాలా మంచిగా వస్తున్నాయి. చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాను. ఇక నేను తయారు చేసిన బీడ్స్ కలెక్షన్ అయితే ఇక్కడ రెడీగా పెట్టించాను. 1 బై 1 చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే దీనికోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ లాకెట్ రాణిహారం మోడల్ టైప్ అయితే దీన్ని ఈ బీడ్స్తో ప్రిపేర్ చేశాను. ఇక్కడ మిడిల్లో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ చుట్టూ అమెరికన్ డైమండ్స్ టైప్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ వాటితో చుట్టూ గోల్డెన్ ఫ్రేమ్ లాగా ఇచ్చి కిందన గోల్డెన్ బాల్స్ హ్యాంగింగ్ అలా ఇచ్చారు. ఎవరికైనా నచ్చకపోతే ఈ కింద వేరే కలరు, రెడ్ కలర్లో నా బీడ్స్ కావాలంటే కూడా ఇవన్నీ కట్ చేసి నేను తయారు చేస్తాను. ఇదైతే ఒక ఆర్డర్ మీద ఇవన్నీ ఆర్డర్ మీద రెడీ చేసి అయితే ఉంచాను. ఈ లాకెట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఈ రెడ్ బీడ్స్ ఏమో 5 లైన్స్ ఇచ్చాను. మధ్యలో స్మాల్ గోల్డ్ బాల్స్ వేసుకుంటూ ఇలా 5 లైన్స్ లాగా మేక్ చేశాను. ఇదైతే ఈ కలర్ బీడ్స్ చూడండి ఎంత మంచి కలర్. నేనైతే ఇప్పుడు పెట్టి జస్ట్ ఇలా మీకు ఒక ఐడియా కోసం ఇలా పెట్టి చూపిస్తాను, చూడండి. చూస్తే దాని తాలూకా లుక్ మీకు ఐడియా వస్తుంది కదా. నాకు తెలిసి ఇలాంటి బీడ్స్ మీకు ఐడియా ఉండొచ్చు. కాకపోతే నేను హ్యాండ్ మేడ్ చేశాను కాబట్టి నా సంతోషాని కోసం మీకు అలాగా ఎలానో వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు అలా పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ పెండెంట్ చాలా పెద్దగా వచ్చింది. చూడండి, ఈ పెండెంట్ అయితే నా అరచేతిలో ఉన్నంత వచ్చింది. ఇక్కడ రామ్ పరివారు ఇది వచ్చింది. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ ఇక్కడ చిన్నగా ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. రాముడు ఉన్నాడంటే అక్కడ ఆంజనేయ స్వామి కంపల్సరీ ఉంటారు కదా. కాబట్టి రామ్ పరివార్ లాగా ఇక్కడ మిడిల్లో ఉండి చుట్టూ పింక్ స్టోన్స్ తోటి ఇలా ఇచ్చి కిందన కొంచెం పెద్ద సైజు గోల్డెన్ బాల్స్ అయితే హ్యాంగింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎక్కువగా మనకి ఈ పింక్ కలర్ ఎలివేట్ అవుతుంది కాబట్టి నాకు ఇలాగా ఆర్డర్ చేసుకున్నారనమాట. ఈ కలర్లో ఇలాగా ఇక్కడ ఈ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ బీడ్స్తో కావాలని అయితే అడిగారు. దీన్ని ఇలా మేక్ చేశాను. ఇవి 6 లైన్స్ అయితే ఇచ్చాను. విత్ మధ్యలోన గోల్డెన్ బాల్స్ తోటి ఇలాగా ఈ సైజ్ అయితే ఇలా చేసి ఇచ్చాను. ఈ కలెక్షన్లో మీకు ఏవైనా నచ్చితే నేను వీడియో డిస్ప్లేలో నేను మీకు నెంబర్ పెడతాను, దానికి వాట్సాప్ చేయండి. నేను దీని ప్రైస్ వివరాలు అన్నీ చెప్తాను. మీరు కూడా ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇలా పెట్టి చూపిస్తే మీకు ఐడియా వస్తుందని పెడుతున్నాను, చూడండి.
ఇప్పుడైతే ఈ లావెండర్ కలర్ బీడ్స్ తో మోనాలిసా బీడ్స్ అంటారు కదా, ఈ మోనాలిసా బీడ్స్ తో ఇలా మేక్ అయితే చేశాను. ఇది కూడా ఆర్డర్ మీద చేశాను. ఇప్పుడు మనకి లావెండర్ కలర్ ఎక్కువ ట్రెండ్, ఒక 2 years గా ఆల్మోస్ట్ సారీస్ అన్నిట్లోనూ లావెండర్ కలరే మనకి ట్రెండ్ ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. కాబట్టి ఇలా లావెండర్ కలర్ అయితే ఇది కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు, దానిపై ఇది తయారు చేశాను. వీటికైతే ఇయర్ రింగ్స్ వచ్చాయి, చిన్న చిన్న ఈ బీడ్స్ వాటికైతే రాలేదు. వీటికి విత్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ తో వచ్చాయి. ఇవైతే ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇవి మామూలు నార్మల్ క్వాలిటీ జనరల్ బజార్ లో దొరుకుతాయి అలాంటి క్వాలిటీ అయితే కాదండి. నేను ఇది ఆల్రెడీ చెప్పాను కదా బీడ్స్, దీంట్లో జైపూర్ వాళ్ళ దగ్గర నేను అన్నిని ఈ మెటీరియల్ అంతా తీసుకుంటాను, వాళ్ళ దగ్గర కొనుక్కొని మేక్ చేసిందే. మామూలు కొన్ని కొన్ని క్వాలిటీలు ఇవి మీకు ఎన్ని సంవత్సరాలైనా మీ దీని మీద పెర్ఫ్యూమ్ పడకుండా మీరు వాడుకుంటే ఎన్ని సంవత్సరాలైనా దాని మీద లేయర్ పోకుండా ఏమీ పోకుండా వస్తాయి. ఇవి ఇక్కడేమో ఇలా బీడ్స్ ఇచ్చి ఇలాగా చిన్నగా పాల్స్ అయితే పెట్టాను. కొంతమంది ఏమో ఇక్కడ గోల్డెన్ బాల్ పెట్టమంటారు, కొంతమంది పాల్స్ పెట్టమంటారు. వాళ్ళకి ఎలా నచ్చితే అలా తయారు చేస్తుంటాను. ఇవి చూడండి, ఈ స్టోన్ అయితే మీరు దగ్గర నుంచి చూడండి, ఎంత ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ ఇవి. ఈ లాకెట్ చాలా బాగుంటుంది, లైక్ రియల్ గోల్డ్ టైప్ లాగా కనిపిస్తుంది దీని లుక్ అయితే. నెక్స్ట్ అయితే ఇది ఈ పర్పుల్ కలర్ లాకెట్ మీద ఇది ఇంకా పెద్ద లాకెట్ అయితే వచ్చింది. ఈ స్టోన్స్ అయితే ఎంత మంచిగా అసలు మెరుస్తున్నాయంటే అలాగా బంగారు లాకెట్ లాగా ఇదైతే అనిపిస్తుంది. ఈ కింద నేను పైన ఏ బీడ్స్ అయితే ఇచ్చానో కింద అలాగా హ్యాంగింగ్స్ లాగా ఇలా విత్ పర్ల్స్ తో ఇలాగా అయితే కిందన పెడుతున్నాను. ఇలాగా ఇక్కడ కూడాను పర్ల్స్ విత్ మెరూన్ కలర్ బాల్ అండ్ బీడ్ అండ్ పాల్ ఇచ్చుకుంటూ ఇలా 1 by 1 2 లైన్స్ అయితే చేశాను. 2 లైన్స్ చేసుకోవచ్చు, 3 లైన్స్ చేసుకోవచ్చు, ఎన్ని లైన్స్ అయినా పెట్టుకోవచ్చు. 3 లైన్స్ లాకెట్స్ కూడా ఉంటాయి, అలా మనం మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసుకుంటాను. ఇదైతే మేక్ చేస్తున్నప్పుడు మీరు అనుకుంటారు ఎంత సింపులో అనుకుంటారు, కానీ ఇప్పుడు నేనే ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నాను కదా, కొంచెం ఈ అల్లికైతే తొందరగా అయిపోతుంది. కానీ దీనికి ఉండే ఈ లాకెట్ కింద ఈ బీడ్ మేక్ చేయడం చాలా కష్టం అండి. ఈ నైల్స్ ఇవన్నీ చాలా పెయిన్ అయిపోతాయి. అనుకుంటారు సింపులే కదా అనేసి ఒక్కొక్కరైతే నెగోషియేషన్ చేస్తుంటారు, కానీ వీటి అల్లడం అయితే చాలా కష్టము. ఇంట్లో పనులు చేసుకోవాలి, బయట పనులు చూడాలి, ఇవి చేయాలి అంటే ఏదో ఒకటి హాబీ పెట్టుకుంటే మంచిదని ఇలాగా ఇప్పుడు ఇవి ఎక్కువ ట్రెండింగ్ నడుస్తున్నాయి కాబట్టి దీన్ని నేను చేద్దామని అనుకున్నాను. ఒక రకమైన ఇంట్రెస్ట్ లాగా పెట్టుకున్నాను కాబట్టి తయారు చేస్తున్నాను. ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కానీ నేనే తొందరగా తయారు చేయలేకపోతున్నాను. నెక్స్ట్ ఈ లాకెట్ చూడండి, అసలు లుక్ అయితే సేమ్ గోల్డ్ లాకెట్ లాగే సేమ్ ఉంది. మొన్న నేను చూపించాను చూడండి గోల్డ్ కలెక్షన్ లో, అలాగే లాకెట్ అనిపిస్తుంది. మధ్యలో గ్రీన్ ఎమరాల్డ్ అయితే ఇచ్చారు, దీనికి మ్యాచింగ్ ఇలా గ్రీన్ బీడ్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ బీడ్స్ కూడా చూడండి ఎంత షైన్ అవుతున్నాయో. మధ్య మధ్యలో కొంచెం పెద్ద సైజు గోల్డ్ బాల్ అయితే ఇలాగా పెట్టి చేయమన్నారు. ఇలాగా 2 లైన్స్ లో కావాలని చెప్తే ఇలా తయారు చేశాను. కిందనైతే మనము ఈ బాల్ కూడా వేసుకోవచ్చు, పాలు గుర్తు పెట్టుకొని ఏదైనా కానీ. వాళ్ళు అలా ఏమొద్దు ఇలాగే కావాలన్నారని నేను ఇలాగే మేక్ చేశాను. ఈ లాకెట్ చూడండి అసలు ఎంత బాగుందంటే నాకే అసలు తీసుకున్నప్పుడు బాగా నచ్చి, ఎవరైనా ఒకవేళ ఇది అవ్వకపోతే నేనే ఉంచుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇలా చేయమన్నారు, సరే అని ఇలా తయారు చేశాను. ఈ లాకెట్ సెట్స్ కి అయితే ఇయర్ రింగ్స్ అయితే రావు, మన దగ్గర ఏమైనా ఉంటే మనము పేరప్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అయితే. నెక్స్ట్ అయితే ఈ పెండెంట్, ఇది కొంచెము లుకింగ్ మెహందీ పాలిష్ టైప్ లాగా వచ్చింది. మధ్యనేమో దీనికి మెరూన్ కలర్ స్టోన్ ఇచ్చారు, కిందనేమో పర్ల్స్ హ్యాంగింగ్ అయితే వచ్చాయి. ఇవి చూడడానికైతే గోల్డ్ లుక్ లో ఉన్నాయి కదా, అసలు ఇవి గోల్డ్ అంటే కూడా నమ్మేస్తారు. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కి అసలు ఏం డిఫరెన్స్ అయితే తెలియటం లేదు, అంత బాగున్నాయి ఈ బాల్స్ అయితే. ఇలాంటి మనకి గోల్డ్ బాల్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి, మనము గోల్డ్ బాల్స్ కూడా వేసి ఇలా చేసుకోవచ్చు. నేను కూడా ఇలాంటివి మేక్ చేయించుకున్నాను, మీరు నా గోల్డ్ కలెక్షన్ లో చూసుంటారు. గోల్డ్ బాల్స్ పెట్టి చేయించుకున్నాను. చూడడానికైతే సేమ్ గోల్డ్ లుక్కే వస్తుంది. మీరు చూడండి, పెట్టుకొని చూపిస్తాను. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ
నెక్స్ట్ వన్ ఈ లాకెట్, లక్ష్మీ అమ్మవారు లాకెట్. లక్ష్మీ అమ్మవారు ఒక గోపురంలో ఉన్నట్టు, పూజా మందిరంలో ఉన్నట్టు అంత మంచిగా మిడిల్లో ఉన్నారు. ఈ లాకెట్ అయితే ఒకరు బాగా నచ్చి, ఈ బీడ్స్ అయితే వాళ్ళవేని, ఈ గోల్డ్ బాల్స్ ఇవన్నీ ఇలా వేసి చేయమన్నారు. వాళ్ళు ఈ బీడ్స్ తెచ్చి నాకు ఇచ్చారు. ఈ లాకెట్ అయితే నా దగ్గరది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇలా మేక్ చేయమన్నారంట. ఇక్కడ చూసారా, ఈ కిందన గోల్డ్ ఇది బాల్స్ ఉంటే కట్ చేసి ఇలా పెట్టమన్నారు. గోల్డ్ బాల్స్ అన్ని కట్ చేసి నేను ఇలాగా ఈ బీడ్స్ కిందకి దీనికి మ్యాచింగ్ లా ఉంటుందని ఇలా పెట్టేసేసాను. ఈ అమ్మవారిది లాకెట్ కూడా చూడండి, ఫుల్ గోల్డ్ లుక్ అయితే వస్తుంది. అంత మంచిగా ఉన్నాయి. ఇవి కలర్ షేడ్ అయిపోవడము అలాంటిది ఏమీ ఉండదు. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దీని మీద పెర్ఫ్యూమ్ అలాంటివి అయితే మనం వేయకూడదు. అలా వేయకపోతే ఎన్ని రోజులైనా మన్నికి వస్తుంది. ఇదైతే రెడీ అయిపోయింది. ఆవిడ వచ్చారు, కానీ నేను ఇలా చేద్దాం, ఒకరోజు ఆగండి నేను మళ్ళీ ఇస్తానని చెప్పి మీకు చూపించడానికైనా ఉంచాను. నెక్స్ట్ ఈ లాకెట్, ఇది ఫుల్ వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి ఇది కలశం మోడల్ మిడిల్లో వచ్చింది. ఇక్కడేమో 2 పీకాక్స్ ఇచ్చారు, కిందనేమో పర్ల్స్ హ్యాంగ్ అయితే వచ్చాయి. ఈ లాకెట్ యాక్చువల్గా ఇవి నేను బ్లాక్ బీడ్స్ లోన చేద్దామని తెచ్చాను, కానీ ఆవిడ ఎవరో ఇలా కావాలి, నాకు ఈ లాకెటే కావాలి, నాకు ఈ మోడల్ కావాలని అనుకున్నారు. ఇక కస్టమర్ చాయిస్ ఏదైతే మనం అలా చేయాలి కదా. కొన్ని మనం సజెషన్ ఇస్తాము, కొంతమంది ఓకే అంటారు, కొంతమంది మాకు ఇలానే కావాలంటారు. అందుకు ఇలా మేక్ చేయాల్సి వచ్చింది. ఇది కొంచెం పెద్ద పర్ల్ వేయమన్నారు. ఇలా మెరూన్ కలర్ 1 by 1 ఆల్టర్నేటివ్ గా ఒక పర్ల్ ఇది ఇలాగ అయితే తయారు చేశాను. వేసుకొని చూపిస్తాను. ఒక్కొక్కరు ఇది సెలెక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళకి ఇలా నచ్చింది ఇలా మేక్ చేయించుకున్నారు. ఇంకా ఇవి లాకెట్స్ 2-3 అయితే ఉన్నాయి. ఇందులోనే నేను తయారు చేస్తాను, బ్లాక్ బీడ్ లో తయారు చేస్తాను. అందులో లుక్ అయితే బాగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఈ లాకెట్, ఇది యాక్చువల్ గా సైడ్ లాకెట్, సైడ్ పీస్ అంటారు కదా, ఆ సైడ్ పీసు నేను పింట్రెస్ట్, ఇది నేను నా ఓన్ థింకింగ్ తో అంటే పింట్రెస్ట్ లో ఇలాంటి మోడల్ అయితే చూశాను. అలా తయారు చేద్దామని కిందన ఇలాగా ఒక బంచ్ లాగా ఇలాగ కిందన ఒక చిన్న రైస్ పల్స్ ఇచ్చుకొని ఇలా చేశాను. ఈ సైడ్ పీస్ ని అయితే ఇలా పెడితే కొంచెం కొత్తగా ట్రెండీగా ఉంటది కదా అని ఇలా పెట్టి అయితే మేక్ చేశాను. ఇదైతే ఈ కలర్ అయితే ఎంత మంచి కలరో, చాలా బాగుంది ఈ కలర్. దీన్ని అయితే ఇలా మేక్ చేశాను. కొంచెం పింక్ కలర్ సారీస్, పింక్ కలర్స్ ఎక్కువ లైక్ చేస్తుంటారు కదా. ఇది యాక్చువల్గా మంచి పింక్ కలర్. వీడియోకి ఏ కలర్ కనిపిస్తుందో అయితే నాకు తెలియదు, కానీ చాలా మంచి పింక్ కలర్ ఇది. ఇది చూడగానే అసలు ఈ కలర్ నచ్చకుండా అయితే ఉండరు. ఈ కలర్ ఎవరన్నా లైక్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇది, ఇవి చిన్నగా గ్రీన్ మెంత్ కలర్, ఇది సీజెట్స్ బీడ్స్ అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ఇలా నడుస్తుంది. 5 లైన్స్ 3 లైన్స్ ఇలా ఇస్తున్నారు. ఇది ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఇలా తయారు చేశాను. ఇక్కడ 2 సైడ్ పీసులు వాళ్ళు ఇలా సెట్ చేసుకున్నారు. నాకు పిక్ చూపించారు ఇలా కావాలి అని. మీ దగ్గర సైడ్ పీసులు ఏవైనా ఉంటే చూపించండి అని అంటే ఇలా సైడ్ పీసులు చూపించాను. వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా తయారు చేయమన్నారు. ఇదైతే ఇలా తయారు చేశాను. ఇక్కడ నేను థ్రెడ్ ఇచ్చాను కదా, వాళ్ళు థ్రెడ్ కావాలన్నారు, నేను థ్రెడ్ పెట్టాను. దీన్ని మనం చైన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా లింక్ చైన్స్ ఉంటాయి కదా, అలా చైన్ కూడా మనం గోల్డ్ లాకెట్ లోకి వెనక చైన్స్ ఎలా వస్తాయి అలా చైన్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళైతే నాకు థ్రెడ్ కావాలి అంటే నేను థ్రెడ్ పెట్టి తయారు చేశాను. ఇలా వస్తుంది, ఇలా స్టెప్ 3 లైన్స్ గా. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలర్స్. ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇలా మేక్ చేశాను. నెక్స్ట్ వన్ ఇలా షార్ట్ మోడల్లోన తయారు చేశాను, ఇలా పింక్ బీడ్స్ తోటి. ఇప్పుడు షార్ట్ మోడల్ కూడా చాలా మంది సారీస్ మీదకి ఇలా కూడా అడుగుతున్నారు. ఇలా తయారు చేశాను. ఈ చిన్న చిన్న సైడ్ పీసులు ఉంటాయి కదా, ఇప్పుడు మన గోల్డ్ లో కూడా ఇలా చేస్తున్నారు. ఎక్కువ బ్లాక్ బీడ్స్ లో యూజ్ చేస్తుంటారు. ఇలాగా ఈ చిన్న చిన్నవి ఈ సైడ్ పీసెస్ కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయండి. ఈ ఫుల్ స్టోన్ వచ్చేవి దీనికైతే బాగా ఎలివేట్ అవుతుందని ఈ కలర్ ఇలా ఇచ్చుకొని మిడిల్లో ఒక మెరూన్ కలర్, ఇది చిన్నది, ఇవన్నీ చిన్న చిన్నవి ఇచ్చుకుంటూ వచ్చి ఇక్కడ పెద్దది ఒకటి పెట్టాను. ఈ కిందన ఇంకా దీనికి మ్యాచింగ్ లా ఉంటుందని ఈ బీడ్స్ ఇలాగా ఇచ్చా అనమాట. ఇలా ఇచ్చి తయారు చేశాను. ఇందులో చాలా ఆర్డర్స్ వస్తున్నాయి నాకు. ఇలా షార్ట్ లో చాలా వరకు వెళ్ళిపోయాయి, ఇంకా నాకు ఇవే మిగిలాయి.
ఇందులో వేరే కలర్స్ చేయమని అడుగుతున్నారు. నా దగ్గర ఉన్నవైతే నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను, మీకైతే ఒక ఐడియా వస్తుంది. దీని లుక్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదేమో మెరూన్ కలరు బీడ్స్ ఇచ్చి సింగిల్ లైన్లోన ఇలా చిన్న చిన్నవి. ఇవి ఎక్కువ దీనికి కాంట్రాస్ట్ అయితే బాగుంటుందని ఇలా అయితే తయారు చేశాను. వీటికి 3 లైన్స్ ఇలా కిందన మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ పర్ల్స్ పెట్టుకున్నాను. పర్ల్స్ అయితే బాగా కనిపిస్తాయి అని ఈ గ్రీన్ కలర్కి పర్ల్స్ ఇలాగా చిన్న చిన్న గుత్తుల్లాగా ఇచ్చి కింద మిడిల్లో పెద్ద లాకెట్ అయితే పెద్దది చిన్న స్మాల్ లాకెట్ అయితే పెట్టి దీనికి మెరూన్ కలర్ లాంగ్ బీడ్ మోనాలిసా బీడ్ అయితే ఇచ్చాను. చూడండి, ఇది నేను వేసుకొని అయితే చూపిస్తాను. నాది బ్లాక్ బీడ్ వేసుకోవడం వల్ల మీకు క్లమ్జీగా కనిపించవచ్చు. సింగిల్గా వేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఇలా కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుందని మెరూన్ కలర్ ఇచ్చామంటే ఈ సైడ్ పీసు అంత మంచిగా ఎలివేట్ అవ్వదని ఈ కలర్ అయితే నేను కాంట్రాస్ట్ అయితే ఇచ్చుకున్నాను. నెక్స్ట్ వన్ అయితే ఇది చిన్న పర్ల్స్ తోటి తయారు చేశాను. ఎందుకంటే ఎక్కువగా అన్నిటి మీద పర్ల్స్ చాలా మంది ఇష్టపడతారు. ఇలా షార్ట్ మోడల్లో, లాంగ్ మోడల్ అయినా ఇష్టపడతారు, షార్ట్ మోడల్ అయితే ఇంకా ఇష్టపడతారు. దీనికి పర్ల్స్కి ఎక్కువగా మెరూన్ కలర్ అయితే ఎలివేట్ బాగా అవుతుందని ఇక్కడ పెద్దది లాకెట్ ఇలా ఇచ్చుకొని స్మాల్వి ఇలాగా మెరూన్ కలర్ పీస్ కిందకి ఇలా పర్ల్స్ అయితే పెట్టి చేశాను. దీనికి ఇలా మ్యాచ్ లాగా అవుతుంది అలా అనేసి పెట్టుకొని చూపిస్తాను. చూడండి, బాగుంది కదా. పర్ల్స్ది ఎప్పుడు వేటి మీద వేసుకున్నా భలే మ్యాచ్ అయితే అవుతాయి. మ్యాచింగే వేసుకోవాలి బీడ్స్ అని ఏం లేదు. పర్ల్స్ దేని మీదకైనా ఫుల్ మ్యాచింగ్ అయితే అయిపోతాయి. నేను మధ్యలో ఒకటి చూపించడం మర్చిపోయాను పర్ల్స్ తోటి. చూడండి, లాకెట్ అయితే ఇలా ఫుల్ స్టోన్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చాయి. కిందన ఇలాగా ఇవి సరోస్కి పర్ల్స్ అంటారు కదా, అవి ప్యూర్ క్వాలిటీలు అయితే కాదండి, మంచి క్వాలిటీ. వీటి మీద చెప్పాను కదా ఆల్రెడీ, పెర్ఫ్యూమ్ ఏమి పడకపోతే మీకు ఎన్ని సంవత్సరాలైనా మన్నికి వస్తాయి. ఎందుకంటే నా బీడ్స్ కలెక్షన్ ఉంది మీకు చూపించా కదా, నేను కొన్ని సంవత్సరాల నుంచి అవి మెయింటైన్ చేస్తున్నాను. ఏమి ఇంతవరకు అయితే పాడైపోలేదు. వీటికి కూడా ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. ఇది 1 లైన్ ఆర్డర్ ఇచ్చారు. 1 లైన్ ఆర్డర్ ఇస్తే ఇలా 1 లైన్ చేసుకున్నాను. 2 లైన్స్ కూడా వేసుకోవచ్చు, హెవీ అయిపోతుంది. నాకు 1 లైనే కావాలని వాళ్ళు చెప్తే ఇలా 1 లైన్ అయితే మేక్ చేశాను. చెప్పాను కదా ఆల్రెడీ, పర్ల్స్ అయితే మనకి బాగా లుక్ వస్తాయి. దేని మీద వేసుకున్న శారీ మీదకి దేని మీదకైనా చాలా బాగుంటుంది. ఇలా లక్ష్మీ అమ్మవారు మిడిల్లో వచ్చి వాళ్ళకైతే బాగా నచ్చింది ఈ లాకెట్. అంటే గోల్డ్ లుక్ లా కనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది. ఇలా తయారు చేయండి అని ఇది కూడా పిక్ చూపిస్తే ఇలా తయారు చేశాను. ఇవండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆర్డర్ పై నేను చేసిన ఇవన్నీ. మీకు ఇందులోనే ఏమి నచ్చాయో నాకు వాట్సాప్ స్క్రీన్ పై నేను నెంబర్ ఇస్తాను, దానికైతే వాట్సాప్ చేశారంటే నేను దాని ప్రైస్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అయితే నేను వివరంగా దాన్ని మీకు మెసేజ్ చేస్తాను, మీరు పింక్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఇవి ఉన్నాయి. ఇవి చేయాలంటే చాలా కష్టం అండి. ఏదో సింపుల్ అంటారు, నాకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్ కాబట్టి. ఇగోండి నా దగ్గర ఉన్న ఈ పెండెంట్స్ కూడా నేను సేల్ చేస్తుంటాను. ఎవరికైనా కావాలన్నా కొనుక్కోవచ్చు, నాకు వాట్సాప్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వీటి ప్రైస్ వివరాలు అన్నీ చెప్తాను. చూడండి, రకరకాల పెండెంట్స్ ఇలాంటి పెండెంట్తో అయితే చాలా మంది లైక్ చేశారు. నా దగ్గర ఉన్న మెటీరియల్ నేను ఇలా కొనుక్కొని ఉంచుకుంటాను. ఇలాంటి పీసే నేను ఒకటి చౌకర్ చేశాను, కొంతమంది తీసుకున్నారు, చాలా వరకు పోయాయి. ఇవి సైడ్ పీసులు అనమాట. ఇది చూడండి, ఈ లాకెట్ అయితే ఎంత బాగుందో. ఇలా చిన్న చిన్న సైడ్ పీసులు ఇలా సైడ్లో పెట్టి చేస్తుంటాను. నెక్స్ట్ ఇలా బీడ్స్ కొనుక్కొని ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్గా నడుస్తున్న మోడల్స్ పింక్, పర్పుల్, ఈ గ్రీను అన్నీ నడుస్తున్నాయి. ఈ తీగ ఉంది కదా, ఈ కింద హ్యాంగింగ్స్ ఏం చెప్పాను కదా, ఈ హ్యాంగింగ్స్కి ఈ తీగ అవసరం అండి. ఇది గోల్డ్ తీగలాగే ఉంటుంది.
ఇలా చుట్టూ ఇలా తయారు చేస్తాము. నేను ఒక షార్ట్ వీడియో కూడా ఇవి ఎలా నేను తయారు చేస్తున్నానో ఒక షార్ట్ వీడియో పెడతాను, మీరైతే అందులో చూడండి. ఇలా చిన్న చిన్న ఇగో బీడ్స్, ఇందులో కలర్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ కలర్ కాంబినేషన్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే నేను అలాగా మేక్ చేస్తుంటాను. ఈ లాకెట్ అయితే చూడండి ఎంత బాగుందో, లాంగ్లో ఇలాగా వచ్చి. నెక్స్ట్ ఈ కలర్ బీడ్స్ చాలా బాగున్నాయి. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఏమో మీకు నచ్చి మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను చేసిస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఇందులో మీకు ఏమి నచ్చాయో నాకైతే కంపల్సరీ చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే పెట్టండి. మరి కొత్త వీడియోతో మీకు మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.